ఎల్లుండి రాజమహేంద్రవరంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. జనసేన వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు రేపటిలోగా కొలికి వస్తుందంటున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరంతో మా కరెస్పాండెంట్ పులేంద్ర ఫేస్ టు ఫేస్. ఇప్పటికే అమలాపురం రాజమండ్రి ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ లిస్టు ఎప్పుడు రాబోతుంది అనేది మాదాసు గంగాధర్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ లిస్టు ఎప్పుడు రాబోతుంది? పార్లమెంట్ లిస్టు గురించి అధ్యక్షుడు వారు స్వయంగా పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల గురించి అది తొందరలోనే అభ్యర్థులు పేర్లను కూడా ప్రకటించడం జరుగుతుంది. మహాసభ ముందైనా కావచ్చు, వెనకైనా కావచ్చు. మహాసభ అందరూ కూడా మహాసభ వ్యవహారాల్లో తలములకై ఉన్నారు. ఇప్పుడే ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశం జరిగింది. అందరూ కూడా బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నాం. పార్టీ ఆవిర్భావ సభ సంబంధించినట్టు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ముఖ్యంగా ఆవిర్భావ సభలో ఏ అంశాలు ప్రస్తావించడం, ముఖ్యంగా మేనిఫెస్టోలు అంటే ఇటువంటి అంశాలు ఉండబోతున్నాయి. మేనిఫెస్టో కమిటీని గురించి కూడా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. అది పూర్తయిన వెంటనే ఈ లోపల పూర్తవుతారని ఆశావాహంతో ఉన్నాము. అయితే మహాసభలో ప్రకటిస్తారు. మొత్తం 175 అంటే వామపక్షాలతో కలిపి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థి లిస్టు పూర్తిగా ఇప్పుడు రాబోతుంది. ఇంకా సమయం కూడా లేదు, దాదాపు 28 డేస్ ఉంది మనకి. వాటి మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న వామపక్ష భావాలతో రెండవ చర్చలు అయిపోయినాయి. మూడో చర్చల తర్వాత వాళ్ళకి ఏం కావాల్సి ఉన్నాయని కొన్ని పేర్లు వాళ్ళు ఇచ్చున్నారు. ఆ పేర్లను బట్టి వారితో ఫైనల్గా చర్చ జరిపి ఒక నిర్ణయానికి వస్తారు. మొత్తానికి ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? 28 రోజులు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అయితేనేమి మిగతా పార్టీ మహాసభ రాజమండ్రి నుంచే మరి పిలిపిస్తున్నారు. అది 13 జిల్లాల్లో జన సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. మహాసభ ఎన్నింటి వెంటనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్నది. రోడ్ షోలు చేసుకోవాలా, లేకపోతే చేపల్లో బయలుదేరిపోవాలా అనేది కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఒక బ్లూ ప్రింట్ కూడా తయారైంది. అది తొందరలోనే మహాసభ కాగానే ఆ బ్లూ ప్రింట్ కూడా విలేకరులకు, ఎలక్ట్రానిక్ విలేకరులకు, మీడియా వాళ్ళకి అందరూ కూడా అందజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి 2019 ఎలక్షన్ల గెలిపే లక్ష్యంగా మొత్తం అభ్యర్థులంతా కూడా మహాసభ నాటికి లిస్టు అనౌన్స్ చేయబోతున్నామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ ప్రచారం తక్కువ సమయం ఉన్నందువల్ల ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇది త్వరలో కూడా బయటకు రాబోతుందని చెప్పేసి, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్లాన్ చేసినట్లు కూడా మాదాసు గంగాధర్ గారు చెప్తున్నారు. స్టూడియో.